ఆ సంస్కారానికి పనికి రాకుండా చదువుకుని తను గొప్ప స్థితికి వెళ్ళి దాన్ని అడ్డు పెట్టుకుని తను సంపాదించుకోవడం, తను ఎంతసేపు ఎదగడం ఒక్కటి నేర్చుకున్న వ్యక్తి నిజానికి సమాజానికి బరువైపోతాడు. అట్లా కాకూడదు. ఆ త్యాగ బుద్ధి ఉండాలి. అట్లా ఎవరి యందు ఉందో, ఆ నిబద్ధత ఎవరి యందు ఉందో వారే సమాజానికి ఆదర్శప్రాయులవుతారు. మచ్చకొండ విశ్వేశ్వరయ్య గారు, ఆయన ఇంజనీరింగ్ స్కిల్స్ గురించి తెలియని వాళ్ళు లోకంలో ఉండరు. అటువంటి విశ్వేశ్వరయ్య గారు కాలినడకన వెళ్ళేవారు సర్వేకి. వెళ్ళి ఒక రోజు రాత్రి, ఆ రోజుల్లో ఇలా గవర్నమెంట్ ఎక్కడో అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం అది ఉండేది కాదు, ఎందుకంటే ఆ పల్లెటూళ్ళ వెంట పెడుతుండేవారు. ఒక ఇంట్లో రాత్రి బస చేశారు. కొవ్వొత్తి వెలిగించుకుని ఆయన చేసిన సర్వేకి సంబంధించినవన్నీ రాసుకుని చిట్ట చివర కొద్దిగా ఆర్పేసి సంచిలో ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించి ఆయన భగవద్గీత చదువుకుంటున్నారు. ఆ ఇంటి యజమాని చూసి, ఇందాక వెలిగించిన కొవ్వొత్తి వెలుగులో మీరు భగవద్గీత చదువుకోవచ్చు కదా, అది ఆర్పేసి సంచిలో పెట్టి ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించి భగవద్గీత చదువుతున్నారు ఎందుకని అడిగాడు. ఆయన అన్నారు, అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొవ్వొత్తి రాత్రి పనిచేయడానికి, అది గవర్నమెంట్ పనికే తప్ప నేను నా సొంతానికి కొవ్వొత్తి వాడుకోను, నేను భగవద్గీత చదువుకోవడానికి నా కొవ్వొత్తి వెలిగించుకుంటాను. అటువంటి మహనీయుడు పుట్టిన భూమి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి చేసి ఫియట్ కారు కొనుక్కోవలసి వస్తే డబ్బు లేక బ్యాంక్ లోన్ తీసుకొని చనిపోయేటప్పటికి 7,000 కారు లోన్ ఉంది. ఆయన భార్య లలితా శాస్త్రి గారికి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ మనీ ఆర్డర్లు చేశారు ఆ రోజుల్లో అప్పు తీర్చమని. ఆవిడ వద్దు, నా భర్త గౌరవానికి ఇది ఆ భంగం, నేనే తీరుస్తానని ప్రైమ్ మినిస్టర్స్ డిసీజ్డ్ వైఫ్ గా ఆవిడకు వచ్చినటువంటి డిసీజ్డ్ ప్రైమ్ మినిస్టర్స్ వైఫ్ గా వచ్చిన పెన్షన్ లోంచి ఆవిడ కార్ లోన్ తీర్చారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తోంది. ఇందాక డిఈఓ గారు అంటున్నారు ఏదో కొద్ది రోజుల్లో సమ్మర్ వెకేషన్ వస్తోంది. నేను తల్లిదండ్రులందరినీ ప్రార్థన చేసేది ఒక్కటే, మీరు పిల్లలకి ఐస్ క్రీములు పెట్టండి, సినిమాలకి తీసుకెళ్ళండి, సర్కస్లకి తీసుకెళ్ళండి, అది తల్లిదండ్రులుగా మీకున్న సహజమైన ప్రేమ. నేను దాని విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. కానీ నేను కోరుకునేది ఒక్కటే, మొట్టమొదట మీరు ఏదైనా ఒక్క జీవిత చరిత్ర, వింగ్స్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాం గారిది కావచ్చు, బ్రౌన్ బుక్ హౌస్ వాళ్ళు ఎంతంత గొప్ప గొప్ప జీవిత చరిత్రలో, రాయపురోలు సుబ్బారావు గారు, జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు, కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ఇలాంటి వాళ్ళవి ఎన్నో గొప్ప గొప్ప జీవిత చరిత్రలు పబ్లిష్ చేశారు. టంగూరు ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర చదువుతుంటే అబ్బా ఇది కదా త్యాగం అంటే అనిపిస్తుంది. ఇతర వాళ్ళకి వంట పట్టేటట్టుగా చెయ్యవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, ఇంతకన్నా ఇప్పుడు నేను మాట్లాడడం మర్యాద కాదు కనుక నన్ను ఇంత ప్రేమగా తీసుకొచ్చి పెద్దరికం ఇచ్చి కూర్చోబెట్టి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలలకి ఒక వార్షికోత్సవం చేసి పిల్లల్లో ఉత్సాహం నింపాలనే పవిత్ర ఉద్దేశంతో ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, వారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేనంటే వారికి ఎనలేని ప్రేమ. ఆ ప్రేమకి కారణం ఏమిటి? తల్లి ప్రేమకి కారణం ఏమిటి? ఆయన ఇది పెట్టినప్పటి నుంచి నన్ను తప్పకుండా రండి 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 అన్నారు. అందుకని ఆయన మీద గౌరవంతో ఈ సభకు వచ్చాను. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మర్యాద. దేశకాల వృత్తిశ్చనయ పండిత, దేశకాల దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అభినందనలను తెలియజేయాల్సిందిగా కోరుతూ, మీ యొక్క ఆశీస్సులు మా అందరి మీద, మా పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు గురువు గారు. అదేవిధంగా